ఎక్కడైనా ఎన్నికలకు దగ్గర పడుతూ ఉంటే ప్రచారం విషయంలో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ కాస్త జోష్గా ముందుకెళ్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. కానీ ఈ గ్యాప్లో సినిమాల తాకిడి ఎక్కువైపోయింది. యాత్ర 2తో స్టార్ట్ అయినటువంటి ఆ సినిమాల తాకిడి వరుసగా రాజధాని ఫైల్స్, వ్యూహం, శపథం ఇట్లా ఎంతవరకు వెళ్తుందనే చూడాలి. సో ఎదుటి వ్యక్తిని మన గొప్పతనం చెప్పుకుని ప్రజలకి మంచి చేసి హైలైట్ అవ్వడం ఒక కాన్సెప్ట్ అయితే, ఎదుటి వ్యక్తి ఎదవ అని చెప్పి హైలైట్ చేసి వాడికంటే నేను కొంచెం చిన్న ఎదవనే కదా నన్ను చూస్ చేసుకోండి అనేటువంటి నైజం వీళ్ళది. యాత్ర 2 కానీ, రాజధాని ఫైల్స్ కానీ, వ్యూహం కానీ, శపథం ఇట్లా సినిమాల ద్వారా అవతలోడు వెదవ అని చెప్పి సో నన్ను చూస్ చేసుకోండి నేను కొంచెం తక్కువ వెదవను కాబట్టి అని ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లో వస్తున్నటువంటి సినిమాలు ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేసిన సినిమా అయినా, చంద్రబాబుని హైలైట్ చేసిన సినిమా అయినా, జగన్ని తక్కువ చేసిన సినిమా అయినా, చంద్రబాబుని తక్కువ చేసిన సినిమా అయినా, ఏదైనా కూడా ఇలా కాన్సెప్ట్ అయితే అది అవతలోడేదో అని చెప్తున్నారు వీళ్ళు. సో ఈ రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్ అవుతుందా? రిలీజ్ అయితే దీని పరిస్థితి ఏంటి? అసలు ఈ రాజకీయ సినిమాల యొక్క ప్రభావం ప్రజల మీద ఎట్లా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. యాత్ర 2 వచ్చింది, అంతగా థియేటర్లో పెద్దగా ఆడల. డే 1 మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విపరీతంగా థియేటర్కి వెళ్ళారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్ యొక్క గ్రాఫ్ డౌన్ అవుతూనే ఎంత గొప్పగా పెరిగినటువంటి ఆ గ్రాఫ్ని డైరెక్టర్ చూపించినటువంటి విధానంతో బాగా కనెక్ట్ అయ్యారు. వైసీపీ ఫ్యాన్స్, రాజశేఖర రెడ్డి జగన్ ఫ్యాన్స్ గురించి చెప్తున్నా, వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. అద్భుతంగా చూసారు, అద్భుతంగా ఉన్న సినిమా. నాకు కూడా ఎమోషనల్గా పర్లేదు అనిపించింది. అయితే సెకండ్ రోజు నుంచి థియేటర్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. పెద్దగా ఆడట్లేదు సినిమా, అనుకున్నంతగా ఆడట్ల. యాత్ర అయితే బాగా ఆడింది. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక హీరోలో చూసేవారు. సో ఎప్పుడైతే అధికారంలోకి వస్తాడో ప్రతిపక్ష నాయకుడు హీరోలో ఉన్నప్పుడు అతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులో జగన్మోహన్ రెడ్డి ఏమీ ఎక్స్పెక్ట్ అవ్వలేకపోయారనే ఇది ఉంది కాబట్టి పెద్దగా చూడలేదు ఎవరు సినిమాని. సో ఇప్పుడు రాజధాని ఫైల్స్ అనే సినిమా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా అమరావతి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు హైలైట్గా, కొడాలి నాని లాంటి క్యారెక్టర్లను కూడా రూపొందించి మరి తీసినటువంటి సినిమా. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వకూడదు అని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా బృందం ఏమందో మనం ఒకసారి చూద్దాం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు అమరావతి రైతులే. వారి ఆవేదన తెలియజేసే కథ ఇది. ఖచ్చితంగా ఇది ఒక ఉత్తమ చిత్రం అవుతుంది. ఇందులో నేను రైతు పాత్రలో నటించాను అని వినోద్ కుమార్ చెప్పుకొచ్చారు. ఒక రైతు బిడ్డగా భూమికి, రైతుకి ఎలాంటి అనుబంధం ఉంటుందో నాకు తెలుసు. రైతులు రాజధాని కోసం స్వచ్ఛందంగా 1000 ఎకరాల భూమి ఇస్తే దాన్ని హేళన చేసి వారిని క్షోభ పెట్టినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందుకే వారి కన్నీళ్ళు సమాధానంగా సమాజాన్ని చైతన్యపరుస్తూ ఒక సామాజిక బాధ్యతగా ఈ సినిమా తీసామన్నారు నిర్మాత రవిశంకర్. డైరెక్టర్ భాను మాట్లాడుతూ, రాజధాని రైతుల ఆవేదన తెలియజేసే ప్రజల సినిమా ఇది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులంతా ఈ సినిమాలో నటించారు. మణిశర్మ మంచి మ్యూజిక్ ఇచ్చారు అని చెప్పుకుంటూ వచ్చారు. సో రైతుల కోసం సినిమా తీశారు. అయితే అప్పట్లో అమరావతి విషయంలో వాళ్ళు ఎంతో ఆవేదన చెందితే ఏపీ ప్రభుత్వం వాళ్ళ మినిమం కూడా పట్టించుకోకపోవడం అనేది డెఫినెట్లీ ఖండించాల్సినటువంటి అంశమే. ఎందుకంటే ఎంతోమంది రైతులు రైతుల ముసుగులో ఉన్న వేరే వాళ్ళ తర్వాత సంగతి. ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్, వాళ్ళు ఏ కులానికైనా సంబంధించిన వాళ్ళు, ధనికులైనా సరే, పేదవాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం యొక్క ఫస్ట్ బాధ్యత ఏంటంటే ముందు వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత కూడా మీ మధ్య ఇష్యూస్ సెట్ అవ్వకపోతేనో, వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్లు వాళ్ళకి నచ్చకపోతేనో అప్పుడు మీరు వాళ్ళ మీద ఇంకోటి ప్రయోగించాలి. కానీ వాళ్ళ పట్ల పోలీసుల ప్రవర్తన విషయంలో కూడా రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి. డెఫినెట్లీ అందరూ ఖండించాల్సినటువంటి అంశాలు అవన్నీ. సో ఇప్పుడు ఈ రాజధాని ఫైల్స్కి సంబంధించి ఇది రిలీజ్ అవుతుందా లేదా అనేటువంటి క్రమంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు మాత్రం అందరికీ, అంటే ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి వర్గానికి కాస్తంత షాక్లోనే అనిపిస్తుంది. ఎందుకంటే సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్ల వాదనలు వినిపిస్తూ గత ఏడాది డిసెంబర్లోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ సినిమాకి ధృవపత్రాన్ని జారీ చేసిందని, సినిమాలో ఎవరిని కించపరిచేలా సన్నివేశాలు లేవని, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరారు. కేంద్ర సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ తరఫున న్యాయవాది జూపూడి యజ్ఞత్ వాదనలు వినిపిస్తూ చట్ట నిబంధనల మేరకే సినిమా ధృవపత్రాన్ని జారీ చేసిందన్నారు. వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేశారు. సో ఆయన వాయిదా వేసింది నిన్న 12వ తారీఖు, ఈరోజు 13వ తారీఖు, 14వ తారీఖు అప్పుడే సో 15వ తారీఖు రిలీజ్, అంటే కొన్ని గంటల్లో సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. రేపు పొద్దున్న కల్లా రిలీజ్ అయిపోద్ది. సో ఆ రిలీజ్ని అడ్డుకునేందుకు జగన్ లాయర్ కానీ జగన్ కానీ చేసినటువంటి ప్రయత్నం వరకు అయితే విఫలమైంది. సో రిలీజ్ అయిపోయాక ఏదన్నా స్టే ఇస్తారా, రిలీజ్ని ఆపమంటుందా కోర్టు అనేది చూడాలి.